सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं Attention please So Safi them I thank you that I'm a student I look in my mind I present my will I teach me today to perform in my duties help me exam me on your side I always respect teachers and parents never loving according to another bless me according to undiluted interest and my growth thank you forever living care amen Standard attention Standard attention Standard attention మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతివర్తి తిమ్మర సుదీప్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై
వైట్ అండ్ వైట్లో అందరూ వచ్చారు చక్కగా అందరిది అట్ ఎ టైం ఇన్ ద సేమ్ టైం యూ కేమ్ ఆన్ ద ఇన్ టైం. ఇట్స్ వెరీ గుడ్. అండ్ మన మధ్యలో ఉన్నటువంటి రాముడు సార్, ఇక్కడ ఉన్న రమణ సార్ గారు మనకి కొన్ని విషయాలు చెప్పబోతున్నారు. ఈ ఇండిపెండెన్స్ డే గురించి ఇక్కడ ముఖ్య అతిథిగా చేసినటువంటి రమణ సార్ గారు ఏమంటే ఎన్నో యూనియన్స్లో ఉంటూ లీడర్గా ఉంటూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాల కల్పనలో కూడా పోరాటాలు చేసి చాలా వరకు హెల్ప్ చేసినటువంటి వారు. ఆయన మన మధ్య ఉండడం ఎంతో సంతోషకరం. ఈ అవకాశాన్ని ఆయన కోసం ఈ సమయాన్ని ఇస్తూ ఆయనకి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. అలాగనే మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారంటే ఈ స్కూల్ ఎవరు స్థాపించిన ఆ వ్యవస్థాపక అధ్యక్షులకు, టీచర్లందరికీ, విద్యార్థులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీకందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకందరికీ ప్రత్యేకంగా. సరే, ఇప్పుడు చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పాటల ద్వారా, వాళ్ళ యొక్క ఉపన్యాసాల ద్వారా చాలా సింపుల్గా, చాలా చక్కగా స్వాతంత్ర దినోత్సవం యొక్క ఘనతను గురించి చెప్పినారు. మీరు పాడే పాటలో ప్రతి పాటలో అర్థాలు మీకు ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా చెప్పింటారు, మీరు తెలుసుకుంటారు. కాబట్టి మళ్ళా ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, మీరు చిన్న బాబులు ఎనికి 70 సంవత్సరాలు ఎనికి జరిగిన సమయంలో చెప్తే అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న మీ టీచర్ల ద్వారా, మీ ద్వారా అన్ని విషయాలు ఎప్పుడెప్పుడు తెలుస్తుంటే మళ్ళీ ఈరోజు మనందరం తెలుసు. ఒక్క కులానికి ఒక పండగ ఒక్కొక్కసారి చేసుకుంటాం. హిందువులు ఒకసారి, ముస్లింలు ఒకసారి, క్రిస్టియన్స్ ఒకసారి పండగలు. అందరూ చేసుకునే పండగ ఏది ఉండదు. భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు అనేవాడు కన్నుల పండుగ చేసుకునేది ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకలే. ఇది అందరికీ పండుగ లాంటిదే. అది గుర్తుపెట్టుకుని అందరూ ఒక పండగ. మనం ఈరోజు అందరం డ్రెస్సులు కొత్త వేసుకొని నీటికి వచ్చి ఈరోజు ప్రత్యేకత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే ఒక పండగ లాంటిది. ప్రతి వ్యక్తికి, కష్టజీవి కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరికీ పండగ లాంటి దినం. ఇలాంటి పండుగను ఖచ్చితంగా మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆశామాషగా రాలేదు. ఇప్పుడే ఒక అమ్మాయి చెప్పింది మొత్తం అంత విషయం కూడా సింపుల్గా. ఎందరో నాయకులు, మరి ఎందరో ఉద్యమకారులు వాళ్ళ వరకు ఒక్కొక్కరు ఒక పంట. మీలో ఒక అమ్మాయి ఒక రకంగా చదువుకుంటే ఇంకో అమ్మాయి ఒక రకంగా చదువుకొని పైకి వస్తుంటారు. అట్లాగనే ఆనాడు బానిసపు సంఖ్యలు బ్రిటిష్ పాలనలో మనం అందరము స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు ఈరోజు ఉపాధ్యాయులు నిలబడుకున్నారు బాగా. ఆ రోజు చదువుకోవాలనే స్వేచ్ఛ లేదు, మాట్లాడాలనే స్వేచ్ఛ లేదు, బ్రతకాలనే స్వేచ్ఛ లేదు, జీవించాలంటే కూడా స్వేచ్ఛ లేదు. ఈ పరిస్థితుల్లో ఎందరో నాయకులు ఎన్నో విధాల ఉద్యమాలు చేసి, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి, చివరకు మన ఇక్కడ చూస్తున్న అందరం పోషణల తర్వాత మన మహాత్మా గాంధీ, జాతీయ పిత మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింస విధానంలో మనందరికీ స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన వేడుకల్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. లేకపోతే ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితిలో ఉండే పరిస్థితిలో ఈరోజు వచ్చిందని చెప్పి ఎన్నో విధాల కులాలకు, మతాలకు అతీతంగా ఎందరో ఎన్నో విధాల ప్రాణత్యాగాలు చేసినారు. అహింస విధానంతో వచ్చిండొచ్చు కానీ రకరకాల ఉద్యమాలు చేసినారమ్మా. ఆ ఉద్యమాలు ఎందరో అసూలు భాషినారు.
ప్రాణత్యాగాలు చేసినాడు. అలాంటి పరిస్థితుల్లో చివరకు మన జాతిపిత నాయకత్వంలో మనకు అహింసా విధానంలో ఈ స్వతంత్ర దినోత్సవం వచ్చింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాపాడుకోవడం అంటే ఏమిటి సార్? మన దేశంలో మనం ఉన్నాం కదా, మనం వంతు బాగుంది అనొచ్చు. దీన్ని కాపాడుకోవాలా, ఇది బాగుపడాలన్నప్పుడు ఈ దేశం యొక్క ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి చెందినప్పుడే కాపాడుకునేట్లు. కాబట్టి మీలాంటి వాళ్ళంతా చిన్నపిల్లలే భావి భారత పౌరులు అని చెప్పిన అందరూ అంటారు. అందరు తెలిసిన విషయమే. మళ్ళీ మీరందరూ 1947 ఆగస్టు 15న మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు. బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం, అమానుష్యం, అవమానం నుంచి విముక్తి లభించిన రోజు. మొదట వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ దేశస్థులు క్రమంగా మన దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మనల్ని వారి బానిసలుగా చేసుకున్నారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవి చూసింది. हिंदुस्तान हमारा है, जब तक सूरज चांद रहेगा हिंदुस्तान का नाम रहेगा। आदरणीय मुख्य अतिथि महोदय, शिक्षकगण, अभिभावक एवं मेरे साथियों, स्वतंत्रता दिवस के इस पावन अवसर पर अपने विचार व्यक्त करने का सुअवसर प्राप्त कर मुझे हर्ष की अनुभूति हो रही है। यह हमारा 78वां स्वतंत्र दिवस समारोह है। आज से 77 वर्ष पूर्व हमें आज़ादी मिली थी। हमारे आज़ादी के संघर्ष की गाथा बहुत बड़ी है, जिसका वर्णन एक दिन में नहीं हो सकता है। हर भारतीय के लिए स्वतंत्रता दिवस बहुत महत्व रखता है। आज से 77 वर्ष पूर्व हम अंग्रेजों का शासन था। सब कुछ आपने आधीन कर लिया और हमें अपना गुलाम बना लिया। फिर कई आंदोलन और लड़ाई लड़ने के बाद 15 अगस्त 1947 को भारत स्वतंत्र हुआ। हमारे देश के वीर योद्धाओं के वजह से आज हम स्वतंत्र हुआ है और उन लोगों को श्रद्धांजलि देते हुए इस दिन को मनाते हैं। దాన్ని మనము అందరము కలిగి మన దేశానికి మంచి పేరు తెచ్చేలాగా మనమందరము కూడా ఈ రోజు బాలలుగా ఉన్నటువంటి మీరు రేపటి పౌరులుగా వెళ్ళాలని చెప్పేసి, అది దేశాన్ని గర్వించే పౌరులుగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే.